శివయ్య, నా బిడ్డకి డబ్బు ఇచ్చావు కాని మనశ్శాంతి ఇవ్వలేదు స్వామి. ఇప్పుడే నా కెరియర్ గ్రోత్ స్టార్ట్ అయింది, ఇంకా ఆగకూడదు. బిడ్డా, ఆలయంలో నువ్వు కనిపించడం లేదు. నీ జీతం పెరిగిన రోజు నుంచి. అమ్మా, ఇప్పుడు నా వర్క్ టైం. పూజ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. శివయ్య దగ్గర లేటర్ అంటే చాలా దూరం అవుతాంరా ఆయనకు. ఇప్పుడే నాకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఆలయానికి వెళ్తే టైం అయిపోతుంది. సమయం గడుస్తోంది, కాని తన మనసులోని ఖాళీని పూడవట్లేదు. మీ అమ్మ కన్నీళ్లు ఎవరికోసం అనుకుంటున్నావు? అమ్మా, మీతో టెంపుల్కి రావాల్సినది నేనేగా, మీరొక్కరే వెళ్లారా? నీ షాడో ఆలయంలో ఉంది, కాని నీ మనసు ఎక్కడుంది? శివయ్య, నేను తప్పు చేశాను. అమ్మ బాధని, ఆమె కన్నీళ్లని నేను ఇగ్నోర్ చేశాను. ఇది స్వప్నమా, లేక నీ మాటనా శివయ్య? అమ్మా, నేను నీ కన్నీళ్లు చూసి కూడా బిజీ అని చెప్పిన వాడిని, నన్ను క్షమించు. నన్ను కాదు బాబూ, ఆ శివయ్యనే కన్విన్స్ చేసుకో. మీ అమ్మ కన్నీళ్లు తుడిచావు, ఇప్పుడు నీ ఈగో తీసేస్తావా? అమ్మ కన్నీళ్లు తుడిచిన రోజు శివయ్య ఒక కొత్త తలుపు తెరిచాడు. అది ఏమిటో తదుపరి భాగంలో.